తేలింగ్ కేటప్పుడు తెస్తుంది నాయన. ఈ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా మేము మీకు టికెట్ ఇచ్చారు. ఇది నేనేమంటానంటే కరోనా టైంలో పర్టికులర్గా ఇళ్లలోంచి బయటికి రావాలంటే మనిషిని చూస్తే ఇంకో మనిషి భయపడే అంత దారుణమైన సిచ్యువేషన్లో విజయానంద రెడ్డి ఇక్కడ అనేక రకాల సేవలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు అందించడం కావచ్చు, మెడికల్ కిట్స్ అందించడం కావచ్చు, ఈ సర్వీసులను బట్టి మీకు మంచి రిపోర్ట్లు మార్కులు వచ్చాయనుకోవచ్చు. అంటే అదే చెప్పాను కదా, సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపించాం. ఇప్పుడు చిత్తూరులో వచ్చేసి మార్కెట్ అనేది ఒక మాఫియాలాగా జరిగేది గత 20 సంవత్సరాలుగా కూడా. ఈ మార్కెట్ అనేది ప్రతి సంవత్సరం ₹1 కోటి మార్కెట్ టెండర్ పోయేది, ఒక 5 కోట్లు 6 కోట్లు వసూళ్ళు వచ్చేది. దీంట్లో భాగంగా ఏమంటే మార్కెట్ అనేది మొట్టమొదటి సంవత్సరం నుంచే ఫ్రీ చేసేసాం. అంటే పేదవాళ్ళందరూ కూడా బాగున్నారమ్మా, పిల్లలు బాగున్నారా, అందరూ బాగున్నారా, అన్నీ వస్తూ ఉన్నాయమ్మా పథకాలన్నీ, అమ్మ ఒడి అన్నీ బాగా జరుగుతుంది. సరే వాలంటీర్ వస్తూ ఉండడా, మినరల్ వాటర్ నీళ్ళన్నీ వస్తూ ఉంది టయానికే. ఇంతకుముందు మంచినీళ్ళు వచ్చేటవి కాదమ్మా ఇక్కడ? లేదు సార్, ట్యాంక్ దా సార్ మామూలుగా ఉప్పు నీళ్ళమ్మా? అదే అదే సార్, మామూలుగా వస్తుంది కదా, మున్సిపాలిటీ వాటర్ వస్తుంది, కంటిన్యూగా వస్తుంది సార్. ఇప్పుడు 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 వస్తాను సార్, డబ్బిచ్చి కొనుక్కునే వాళ్ళము, ఇప్పుడు వస్తాను సార్. సార్ వచ్చి అక్కడ పెట్టినాక బాగా ఫ్రీగా తీసుకుంటాం. ఇంతకుముందు పైప్ లైన్లో వచ్చేవి ఉప్పు నీళ్ళు ఇళ్లలోకి వాడుకునేవాళ్ళు, తాగటానికి ₹5 ₹10 క్యాన్. బయట పోయి తీసుకుంటా ఉన్నాం సార్, సంతపేట అట్ట వెళ్ళి పట్టుకొని వస్తా ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ చౌట్పల్లిలోనే సార్ వల్ల మాకు ఫ్రీగా పోయి తీసుకొని వచ్చుకుంటాను. మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించారమ్మా? పెట్టించారు సార్. సార్ మంచి పథకాలు రావాలి మాకు, ఇంకా మీరు ఏదో చేయండి మీరు తప్పకుండా. ఏదో చేయటం కాదమ్మా, మీ ఇంటి ముందుకు వచ్చాడు ఇప్పుడే కదా మీరు నిలదీయాల్సింది, ఆయన్ని అడగాల్సింది ఇప్పుడే. కరెంటు లైన్ ఒక వోల్టేజ్ రావడం లేదు సార్ ఈ వీధి. ఓకే సార్, అది చేయండి. ఇచ్చారు ఈ కరెంటు వైర్లు ఎక్కువ కింద ఉండదు, దీన్ని మార్పించాలన్నారు. డిఈ గారితో కూడా మాట్లాడాము. మీకు ఎగ్జాక్ట్ వారం లోపల ఈ వైర్లన్నీ కూడా మార్పిచ్చేసి మీరు మళ్ళీ అడిగే విధంగా లేకుండా బాధ ఉండదు. ఎండాకాలం వస్తే అస్సలు ఫ్యాన్ తిరగదు సార్. మా లో క్లాస్ ఫ్యామిలీ అంతా ఫ్యాన్ తో బతికే వాళ్ళు, మాకు ఏసీలు లేవు కాబట్టి మాకు ఉండాలి. సరే సార్, ఓకే. మార్కెట్లన్నీ కూడా ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచే మేము ఫ్రీ చేసాము. ఈ మార్కెట్ల విషయానికి వచ్చేటప్పుడు బాగా పెద్దవాడు ఏజ్లా ఉంది ఆవిడ, పాపం లేచి నుంచి ఉంటుంది మీరు కూర్చో రాగానే. எவ்வளோ 3000 பொங்கல் என்னத்துக்கு போடுறதா? பைத்துமா யாருக்கு ஓட்டு போடுறா? குத்துக்காமே ஏதா வேணா పెన్షన్ ఎవరు దా కొడుకుర్దో? జగన్మోహన్ రెడ్డి ఉమ్ము పేరా. దాంట్లో ఏమైందంటే కొన్ని కుటుంబాలే నాశనం అయిపోయాయి ఈ మార్కెట్ విషయాలకు వచ్చేటప్పటికు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది పెద్ద మాఫియాలాగా జరిగి 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి ఈ మార్కెట్ల గొడవల్లోనే. దీంట్లో భాగంగా నేను మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా ఇష్యూస్ ఉండదంటే, అవును ఇది చేస్తే బాగానే ఉండదంటే కలెక్టర్ గారితో వెంటనే చెప్పి వాళ్ళందరూ మీకు ఆర్తిస్తున్నారు. అవును సార్, ఈ బిడ్ రేట్కే మనం ఫ్రీ చేస్తే బాగుంటుందని సజెషన్ చేస్తే ప్రొసీడ్ బాగానే ఉంటుంది చేయండి అన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ పొద్దుటి వరకు మార్కెట్లన్నీ కూడా ఫ్రీ చేసాం. దాని తర్వాత కరోనా వచ్చింది. ఏమా ఇంత పెద్ద ఎత్తున హారతిస్తా ఉన్నారు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న మాకు చాలా మంచి పథకాలు చేశారు, దాంట్లో చాలా లబ్ధి పొందున్నాం. మా గ్రూపులో నేను శివజ్యోతి మహిళా మండలిలో మెంబర్గా ఉన్నాను. మా గ్రూపుకి 4 లక్షల చిల్లర ఆసరా అమౌంట్ వచ్చింది. మా పాపకి అమ్మఒడి కింద డబ్బులు వచ్చింది. బాగా చాలా పథకాలు లబ్ధి పొందున్నాము. అట్లే మా ఊర్లో జనాలు కూడా చాలా లబ్ధి పొందున్నారు. మా అన్నగారు విజయన్న మా ఏరియాకు వాటర్ ప్లాంట్ చాలా దూరంగా సంతపేటలో ఉంటే ఒక ఏరియాకు వచ్చి విజిట్ చేసి ఒక్క మాట చెప్పి కనీసం 15-20 రోజుల్లోనే మాకు కట్టించి చాలా ఇదన్నారు. దానికి మేము అన్నగారికి చాలా ధన్యవాదాలు. ఏందమ్మా ఇది కుంకుమ నీళ్ళు అయ్యి? అవును, అందుకే హారతిస్తున్నారా దిష్టి తీస్తున్నారా? అవును సార్, అంతే సార్. మామూలుగా ఇది మనుషులకు చేస్తారా అంటే గుళ్ళల్లో కదా హారతి ఇచ్చేది?
మాకు అన్ని చేస్తాను కాబట్టి దేవుడు మాదిరి, అందువల్ల చేస్తాం. మా నేను ఆర్పీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. మా అన్నగారు మాకు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క అక్క చెల్లెలకి పసుపు కుంకుమ కింద బట్టలు పెట్టారు. అట్లే మా ఆర్పీలకే కాకుండా ప్రతి ఒక్క మహిళా సభ్యురాలికి ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ కింద ఒక చీర, ప్యాంట్ షర్టు ఆయన పసుపు కుంకుమగా సమర్పించారు. 53,000 మందికి ఇచ్చారు. బేసిక్గా నేను దేవుళ్ళకి గుళ్ళల్లో హారతులు ఇవ్వటం చూసాం, మనుషులకి నాయకులకు కూడా ఈ రకంగా హారతులు ఇవ్వటం అనేది అదేనండి చిత్తూరు ప్రజల విశ్వాసం ఎట్లుంటుంది అనే దానికి ఉదాహరణకి ఇందాక చెప్పింది నేను. మంచినీళ్లు తాగితేనే మర్చిపోయినటువంటి ప్రజలు ఇక్కడ. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ కాలనీలో ఇప్పుడు మీరు తిరుగుతుంటే, మీతో పాటు తిరుగుతుంటే ఏ ఒక్కళ్ళ గదిలు ఇచ్చినా మీరు మొదటి నుంచి అంటూ ఉన్నారు మంచినీళ్ళు తాగిన విశ్వాసం వదలని. మీరు మీ మంచినీళ్ళే తాగుతున్నారు వీళ్ళందరూ. కరెక్ట్, అట్టనే లేదు. మీ ప్లాంట్ ఉదాహరణకు చెప్తున్నా, ఆ మంచినీళ్ళకే విశ్వాసం అంత విశ్వాసంగా మనం ఉండాలని కోరుకునే వ్యక్తులు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి అందుతూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టి గత ఎలక్షన్లో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని శాసనసభకు పంపించేదానికి రెడీగా ఉన్నారు. సరే, ఇప్పుడు మరి సిట్టింగ్ ఎమ్మెల్యే సరే సీటు పోయిందన్న బాధ కొంత ఉంటుంది ఆయనకి, బయటికి చెప్పకపోవచ్చు. సరే, మీరు అన్నట్టు ఆయన్ని ఏ రాజ్యసభకో పంపిస్తే సాటిస్ఫై అవుతారు, అది వేరే విషయం. ప్రస్తుతానికి ఆయన సహకారం ఉందా నియోజకవర్గంలో మీకు? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఆయన మద్దతు సహకారం మీకు చాలా అవసరం. ఇప్పుడు మేము గుడిపాల మండలంలో కానీ రూరల్ మండలం కానీ మేమిద్దరం కలిసే ప్రచార కార్యక్రమం ప్రారంభించాము. దాంట్లో భాగంగా ఆయనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మాతో ప్రచార భాగంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రచార భాగంలో పాల్గొంటూ అతనికి ఉన్నటువంటి అనుచరగణానికి అందరికి కూడా ఆదేశాలు ఇస్తూ, మనకు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ రావడం చాలా ఇంపార్టెంటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజయానంద రెడ్డికి సహకరించి ముందుండి నడిపించండి అని తను కూడా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈ జిల్లా పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అందరినీ సమన్వయం చేసి మీరందరూ ఏకతాటికి వచ్చి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ ఈసారి తీసుకురావాలి అనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు బహుశా బలిజీ కమ్యూనిటీ అనుకుంటాను, మీకు వచ్చేటప్పటికి మీరు రెడ్డి కమ్యూనిటీ. సో ఒక బలిజను తప్పించి రెడ్డికి ఇచ్చారన్న ఆ ఇంటెన్షన్ ఏమైనా జనాల్లోకి పోతుందా? ఇక్కడ కులాలు చూడరండి, ఇక్కడ ఏదైనా పార్టీ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చూస్తారు కానీ నువ్వేం కులం నేనేం కులం అనేది ఇక్కడ చూసే ఇదే లేదు. వ్యక్తిత్వం దరిద్రం ఇక్కడ లేదు, ఆ కల్చరే లేదు, కులాల కుంపటి అనేది ఇక్కడ లేదు.